అంటే గురుగారు ఇప్పుడు ఆది శంకరాచార్యులు వారు దీన్ని వీటన్నిటికీ భాష్యాలు రాశారు, అన్ని అందించారని చెప్తుంటారు కదా. అయితే మీరు ఇప్పుడున్నటువంటి మా తరాన్ని అందరికీ కూడా మీరు ఎన్నో అమ్మవారి నామాలని తీసుకుని అందించాలి అని ఒక సంకల్పంతో ముందుకు వచ్చారు. ఆ విధంగా మీరు ఎన్నో గ్రంథాలను కూడా రచించారు. అయితే మీకు అసలు ఈ బీజం, అమ్మవారి బీజం మీకు ఎక్కడ పడింది? ఎవరు మీ గురువులు? ఎవరు? ఏ ఉపాసనతో మీరు ముందుకు వచ్చారు? దీనికి కారణం ఏంటంటేనండి, మా ఇంట్లో అమ్మవారిని ఆరాధించడం అనేది లేదు. మా ఇంట్లో అమ్మవారిని ఆరాధించడం అనేది లేదు. నేను ఉద్యోగం వెతుక్కుంటూ, అప్పటికి మేము మా నాన్నగారు శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తుండే, ఉద్యోగం వెతుక్కుంటూ గరివిడి అనే ఊరు వెళ్ళాను. అక్కడ శ్రీరామ్ నగర్ అంటే ఇది ఒక పెద్ద ఫ్యాక్టరీ, దాదాపు 10,000 మంది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేసేవారు. అక్కడికి వెళ్ళాను. ఒక కాంట్రాక్టర్గా మామూలుగా చిన్న ఉద్యోగం లాంటివి చేస్తుండేవాడిని, ఓ సూపర్వైజర్గా మైన్స్లో గనుల్లో చేస్తున్నప్పుడు ఒక మాస్టర్ ఏమన్నారంటే, ఎరా బాబు నువ్వేటి, నువ్వు చూస్తే 16 ఏళ్ళవాడివి, అప్పటికి 16 సంవత్సరాలు, 16 ఏళ్ళవాడివి, నువ్వు మెట్రిక్ చదివానుండవు, తర్వాత చదువుకోలేదా అంటే, చదువుకునే స్తోమత లేదు, నాకు ఉద్యోగం కావాలి అన్న. ఉద్యోగం కావాలి అంటే ఉండైతే నేను ఒక మాట చెప్తాను, ఇక్కడ కొండా రామనాథరావు గారు అని చెప్పి ఫ్యాక్టరీలో ఆయన ప్రొడక్షన్ కంట్రోలర్, వాళ్ళ ఇంటికి వెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళిపో, నీకు అక్కడ ఉద్యోగం దొరుకుతుంది, ఖచ్చితంగా ఆయన ద్వారా ఉద్యోగం దొరుకుతుంది అన్నారు. మరి ఆయన ఏ మాట అన్నారో నాకు తెలీదు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళేసాక రామనాథరావు గారు అప్పుడే స్నానం చేసి వస్తున్నారు. ఆయన భార్య ఇందిరమ్మ గారు అక్కడ కూర్చున్నారు మంచం మీద బెడ్రూమ్లో. నన్ను పరిచయం చేశారు. పరిచయం చేసేసరికల్లా మా ఇంట్లో ఉండిపో అన్నారు. ఉంటానండి అన్న. వాళ్ళు ఉద్యోగం ఇస్తారో మా అంటారో నాకు తెలియదు, ఉండిపోమన్నారు. ఉంటానండి అన్న. ఎప్పటి నుంచి వస్తావు అన్నారు. ఇప్పుడే ఉండిపోతానండి అన్న. ఉండిపోతానని సరే అయితే నీ బట్టలు అవి తెచ్చేసుకో అన్నారు. నా బట్టలు అవి ఏం లేదు, నేను సంచిలో 2 జతల బట్టలు ఉన్నాయంతే, అలా గోడకి తగిలించాను. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఉద్యోగం ఇస్తారు, వాళ్ళ ఇంట్లో ఉందని లోపలికి వెళ్ళేసరికి అలా మహానుభావుడు కుర్తాళమౌని స్వామి శిష్యుడు కొండా కోటయ్య గారు, ఆయన శ్రీ విద్యోపాసకుడు, కుర్తాళమౌని స్వామి శిష్యుడు. ఆయన దేవతార్చనలో కూర్చున్నారు. ఆయనకి అప్పటికి 88 సంవత్సరాలు. ఆయనకి మా మామయ్య గారు నమస్కారం చెయ్యి అన్నారు. నమస్కారం చేసి ఇలా చూశారు. చూసి కూర్చో అన్నారు. కూర్చున్నారు. అది వాళ్ళ ఇంట్లో అలా ప్రవేశించారు. ఆయన శ్రీ విద్యోపాసకుడు. ఆయన భార్య జానకమ్మ గారు లలితా సహస్రము, ఖడ్గమాల, త్రిశతి అనర్గళంగా చెప్పేస్తారు, పుస్తకం లేకుండా. అమ్మవారి అర్చనలు వాళ్ళ ఇంట్లో చేస్తారు. అటువంటి వాళ్ళ ఇంట్లో నేను ఆ రకంగా చేరాను. ఆయన ముందు ఆయన ద్వారా అంటే ఆ రకంగా కూడా ఓ రోజు తెల్లవారుజామున నేను మామూలుగా ఇంటి దగ్గర పడుకున్నాను. టక్కన ఎందుకో కళ్ళ ముందు పెద్ద మెరుపు మెరిసింది. ఇది నిజం, యథార్థంగా చెప్తున్నా. ఎవరెవరో అతిశయోక్తి చెప్తారు కానీ నేను నిజంగా చెప్తాను. పడుకున్నాను మా ఇంట్లో, తాటేకిల్లి మది. వాళ్ళ ఇల్లు రైలు పట్టారు కాబట్టి మా ఇల్లు రైలు పట్టారు కాబట్టి ఆ రోజు పడుకున్నా. తెల్లవారుజామున టక్కన ఏదో మెరుపు మెరిసినట్టుగా వచ్చింది. లేచాను. అది ఎప్పుడైంది 4-5 అయింది. సరే మామూలుగా ఉదయం 6-6:30 కల్లా ఆయన దేవతార్చన చేసుకుంటారు, సమయానికి వెళ్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత తాతయ్య గారు ఇలాగా మెలకు వచ్చిందండి, ఇలాగ నాకేదో మెరుపు మెరిసినట్టుగా అనిపించింది. ఏమీ లేదు, నేను నీకు గణపతి మంత్రం ఉపదేశిస్తాను అన్నారు. అది ఆయన గణపతి మంత్రం ఉపదేశించారండి. గణపతి అయిన తర్వాత అనుష్ఠానం చేస్తుంటే తర్వాత శక్తి పంచాక్షరి ఉపదేశించారు. శక్తి పంచాక్షరి అయితే బాలా త్రిపుర సుందరి ఉపదేశించారు. అది అయిన తర్వాత ఏం చేశారంటే పంచదశ ఉపదేశించారు. అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఉండిపోతూ అలాగా నేను ఆ రకంగా అమ్మవారు, శ్రీ విద్య అనేది ఆ మాత్రం నాకు కొంచెం ఉంటుంది. కాకపోతే నాకు ఏంటంటే మొదటి నుంచి కొంచెం కళ పట్టుకుని లేనిపోయినవన్నీ కవిత్వంలా రాయడం అలవాటు. చిన్న చిన్న గేయాలు, పద్యాలు రాయడం అప్పటికే అలవాటు అవడం చేత ఏం చేశారంటే ఛందస్సు నాకు నేర్పారు. ఛందస్సు నేర్పి ఆయన ఉపనిషత్తుల మీద పద్యాలు రాశారండి. అన్ని ఉపనిషత్తులకి ఇంచుమించుగా రాశారు పద్యాలు. అవి నాకు చూపిస్తుండే నేను కూడా ఇంకప్పుడే కొంచెం కొంచెం చిన్న చిన్న పద్యాలు రాయడం. వాళ్ళ మనవరాల మ్యారేజ్కి నేను పద్యాలు రాశాను, నవరత్నాలు రాస్తే అప్పుడు పద్యాలు కరెక్ట్ చేయడానికి అక్కడి నుంచి పద్యాలు నేర్పడం, పద్యాలు రాయడం నేర్పడం. తర్వాత
ఇంగ్లీష్ ఏదైనా అప్పటికి ఇంకా ఇంగ్లీష్ వచ్చిరాని ఇంగ్లీష్ అని చేయడం అని చెప్పి ఆ రకంగా నాకు ఆయన కొడుకేమో కొండా రామనాథరావు గారు ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ కంట్రోల్ ఆయన ఏం చేశారంటే ఆయన డిపార్ట్మెంట్లో నాకు ఉద్యోగం ఇచ్చారు. అదేమిటి ఆయన డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్. ఆ రోజుల్లో కంప్యూటర్ అప్పటికి కంప్యూటర్స్ రాలేవు పంచిక డేటా. అప్పుడు ఆయన అందులో నన్ను క్లార్క్గా తీసుకున్నారు. అక్కడ ఉద్యోగం కంప్యూటర్స్ అంటే డేటా ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్లో నాకు గుమస్తాగా ఆయన ఉద్యోగం ఇచ్చారు. అంటే సాఫ్ట్వేర్కి ఫౌండేషన్ అది శ్రీ విద్యాభాస్కర్ ఫౌండేషన్ ఇది. ఆ రకంగా అప్పటి నుంచి వచ్చాను. తర్వాత ఉద్యోగం దాదాపు ఇంచుమించుగా చదువు నేను మామూలుగా ఉద్యోగం చేసుకున్న ఊరికే జపం చేసుకునేవాడిని తప్ప ఇలాగ రాయాలి నేను అనుకున్నాను. నాకు 2017లో స్మార్ట్ ఫోన్ వచ్చింది. అప్పుడు ఏం చేశానంటే ఈ ముందు భాగవత శ్లోకాలు వేదవ్యాసుల వారి శ్లోకాలు తాత్పర్యాలు, తర్వాత ఈ లలితా సహస్రనామాలు సంక్షిప్తంగా రాస్తుంటాడు. తర్వాత ఏం చేశారంటే ఇంకా విడమర్చి రాయాలని చెప్పి భాస్కర్ రాయల వారిది సౌభాగ్య భాస్కరం తీసుకున్నాను. తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారివి, తర్వాత షణ్ముఖ శర్మ గారివి, ఇంకా ఇతరత్ర ఉపన్యాసాలు వింటూ ఉండేవాడిని. తర్వాత ఏవో గ్రంథాలు చదువుతుండేవాడిని. చదువుతూ క్రమంగా ఏం చేశారంటే ఇలా నామాలు రాసుకుంటూ వచ్చాను. 2017లో స్మార్ట్ ఫోన్ ద్వారా మొత్తం అందరికీ కూడా లలితా సహస్రనామాలని చేశాను. అలా రామనామాలు రాసుకుంటూ చివరికి అందరూ అడిగేవారు దీనికి ఈయన బుక్ ఏమైనా ప్రింట్ చేశారా అన్నారు. అప్పటికి ఇంకా లేదు. ఇది ఎలా రాస్తూనే ఉన్నాను. రాస్తుండగానే ఏమైందంటే ఈ నామాలు చదువుతున్న వాళ్ళు ఒకరు ఫోన్ చేశారు నాకు. ఏమంటే మీరు నామాలు రాశారు కానీ ఈ నంది విద్యా నామాలు ఉన్నాయి, నంది విద్యా నామాలు మీకు తెలుసా అని అడిగారు. చూస్తాను అన్నాను. చూడగా 732వ నామం నామపారాయణ ప్రీత అని ఒక నామం. ఆ నామంలో భాస్కర్ రాయల వారు అమ్మవారికి సంస్కృతాక్షరాలు ఆ నుంచి క్ష వరకు ఉన్న 51 అక్షరాలకి అసంఖ్యాకమైన నామాలు అమ్మవారికి వ్రాయవచ్చు అని అప్పుడు ఆయన చెప్పారు. అసంఖ్యాకమైన నామాలు రాయవచ్చు అంటే ఎలా రాయాలని చెప్పి అదే నామం చదువుకుంటూ వస్తే ఆ నుంచి ఒక కూర్పు ఇచ్చారు. ఎలా కూర్చాలో చెప్పారు. అది ఏమిటంటే ముఖ్యంగా మన శరీరంలో షట్చక్రాలు ఉన్నాయి. షట్చక్రాలు ఎక్కడ అందరూ మూలాధారం చెప్పుకుంటూ వస్తారు. మూలాధారం, స్వాదిష్టానం, తర్వాత మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞాచక్రం, సహస్రారం. కానీ అలా కాదు, విశుద్ధి నుంచి ప్రారంభించారు. ఎలాగంటే వజ్రేశ్వరి వామదేవి, వయోవస్థ వివర్జిత, సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని. ఇవి 7 నామాలు. లలితా సహస్రనామ స్తోత్రంలో 97వ శ్లోకం ఇది. వజ్రేశ్వరి వామదేవి, వయోవస్థ వివర్జిత, సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని. అమ్మవారు శాకిని, రాకిని, లాకిని, యాకిని, హాకిని అని కూడా అవి కూడా అమ్మవారి. ఈ రూపాల్లో అమ్మవారు ఈ చక్రాల్లో ఉంటారు. విశుద్ధి చక్రంలో వజ్రేశ్వరి, తర్వాత వామదేవి, తర్వాత వయోవస్థ వివర్జిత, సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని ఇలాగా ఉంటారు. ఈ అమ్మవారి చుట్టూ ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాల ప్రారంభంతో వాళ్ళ పేర్లు ఉంటాయి. ఆ అంటే అమృత, ఆ అంటే ఆకర్షిణి, ఈ అంటే ఇంద్రాణి, ఈ అంటే ఈశాని, చివరి అక్షరం హంసవతి, క్షమావతి. వీళ్ళు ఏమవుతారంటే విశుద్ధి చక్రానికి 16 దళాలు. 16 దళాల నుంచి ఆ నుంచి ఆ వరకు ఉన్న పేరుతో ఉన్నవాళ్ళు విశుద్ధి చక్రంలో అమ్మవారు వజ్రేశ్వరి రూపంలో ఉంటే చుట్టూ వీళ్ళు ఉంటారు. అలాగే ఒక 16 దళాలు, 12 దళాలు, 10 దళాలు, 6 దళాలు, 4 దళాలు, 2 దళాలు, ఇవి మొత్తం 50 దళాలు. ఈ 50 దళాలను మాతృకా అక్షరాలు అంటారు, మాతృకా వర్ణములు అంటారు. ఈ మాతృకా వర్ణములకి 51 అక్షరం అయితే లా లా అని 2 ఒకే అక్షరం కింద భావిస్తే 50 అక్షరాలకి 50 మంది దేవతలు ఉన్నారు. ఈ 50 మంది దేవతల్ని ఉపయోగించుకుని భాస్కర్ రాయల వారు నామాలు ఎలా రాయాలో చెప్పారు. అది ఆయన చెప్పిన క్రమంలో రాస్తే 20,736 నామాలు వచ్చాయి. మొత్తం 20,736. మీకు నామపారాయణ ప్రీత గ్రంథం ఇచ్చాను చూసారా, అందులో దాని తలుగు వివరణ అంతా ఉంది. 20,736 నామాలు. ఇవి
ఎవరంటే నందీశ్వరుడికి పరమేశ్వరుడు బోధించాడు, ఉపదేశించాడు. అందుకు వాటి పేరు నంది విద్యానామాలు అన్నారు. 20,702 7 9 9 3 12 12 6 18 వస్తుంది చూడండి. కాబట్టి 9 నవదుర్గలు. అలాగే 20,736 నామాలు వస్తాయి. అవి ఎలాగా అంటే ముందు ఏం చెప్పాడు ఆయన, ఒక శ్లోకం కూడా ప్రత్యేకించాడు. ఆ నుంచి ఆ వరకు ఉన్న అక్షరాలని మొత్తం 16 అక్షరాలు తీసుకుని, కా నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలు 35 అక్షరాలు తీసుకుని, అందులో ఆ మాత్రం పెడితే ఇవి 36 అక్షరాలు అవుతాయి. అప్పుడు ఆ తీసుకోవడం, ఆ తీసుకోవడం, ఆ మళ్ళీ ఆ తీసుకోవడం, ఆ తీసుకోవడం, ఆ తర్వాత ఆ తీసుకోవడం, ఈ తీసుకోవడం, ఇలా ఈ కూర్పుతోటి 20,736 నామాలు ఆయన చెప్పిన ప్రభుత్వం అవి నామపారాయణ ప్రీతి. అందుకే అన్నారు అమ్మవారి మాతృకా వర్ణ రూపిణి అన్నారు. అమ్మవారికి ఒక నామం ప్రత్యేకించారు, మాతృకా వర్ణుడు. వజ్రేశ్వరి, వామదేవి, వయోగస్థ వివర్జిత. ఈ చక్రాల్లో ఉన్న దేవతలు, ఈ చక్రాలకి ఉన్న విశుద్ధి చక్రం, ఆరక్తవర్ణ, త్రిలోచన, ఖట్వాంగాది ప్రహరణ, వదనైక సమన్విత, పాయసాన ప్రియ, త్వక్స్థ, పశులోక భయంకరి, అమృతాది మహాశక్తి, సమృత డాకినేశ్వరి, అనాహత అని చెప్పి ఇవి చూడండి. విశుద్ధి చక్రంలో ఆరక్తవర్ణ, త్రిలోచన. విశుద్ధి చక్రంలో ఉన్న ఆ దేవత ఉంటే ఆరక్తవర్ణ అంటే పాటలీ వర్ణం, రక్తవర్ణం, ఆరక్తవర్ణం 2 సార్లు వస్తుంది మీకు నామం. రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీతమాన సార్లు వస్తుంది. అక్కడ రక్తవర్ణం మాంసం, మాంసం అంటే ఎర్రగా ఉంటుంది కదా, రక్తవర్ణ మాంసనిష్ట. ఇక్కడ ఏమిటి, విశుద్ధి చక్రంలో ఆరక్తవర్ణ. విశుద్ధి చక్రంలో ఉన్న దేవత ఎలా ఉంటుందంటే వజ్రేశ్వరీదేవి పాటలీ వర్ణం అంటే తెలుపు ఎరుపుల రంగులు కలిసినటువంటి వర్ణంలో అమ్మవారు ఉంటుంది. ఆరక్తవర్ణ, త్రిలోచన 3 కళ్ళు ఉంటాయి. ఖట్వాంగాది ప్రహరణ, ఖట్వాంగము, ఖట్వాంగం అంటే మంచం కోడికి ఒక పుర్రెను తగిలిస్తే అదొక ఆయుధం. అలాగా ఖట్వాంగాది అంటే అలాంటి ఖట్వాంగంతో సహా ఖట్వాంగాది ప్రహరణ అలాంటి ఆయుధాలు పెట్టుకుని విశుద్ధి చక్రంలో ఆరక్తవర్ణ, ఖట్వాంగాది ప్రహరణ, వదనైక సమన్విత, ఒకే ముఖం, వదనైక సమన్విత, పాయస అన్నప్రియ, ఆవిడికి పాయసం అంటే ఇష్టం. పశులోక భయంకరి, పశుభావంతో, పశుత్వంతో ఎవరైతే పశువులా ప్రవర్తిస్తారో వాళ్ళని పశులోక భయంకరి. అమృతాది మహాశక్తి, సమృత డాకినీశ్వరి. అమృత అంటే 16 మంది చుట్టూ ఉన్న డాకినీశ్వరి. అమృతాది మహాశక్తి, సమృత డాకినీశ్వరి. ఇలాగా ఇది ఈ రకంగా ఈ విశుద్ధి చక్రంలో ఉన్న దేవతలు, ఆ దేవతకు ఏమిటి ఇష్టం, మన సప్తధాతువులో ఏ ధాతువులో ఉంటారు, ఇది ఈ చక్రాలు, ఈ నామాలు. అలాగే విశుద్ధి చక్రంలో ఆరక్తవర్ణ, త్రిలోచన, ఖట్వాంగాది ప్రహరణ, వదనైక సమన్విత, పాయసాన ప్రియ, త్వక్స్థ, పశులోక భయంకరి, అమృతాది మహాశక్తి, సమృత డాకినేశ్వరి అని ఒక్క మధ్య ఇది విశుద్ధి చక్రం. అనాథ, దిల్య, శ్యామాభ, అక్కడ నీలి రంగుగా ఉంటుంది అమ్మవారు. శ్యామాభ, వదనద్వయ, అందులో ఒకటే శిరస్సు, ఇక్కడ 2 శిరస్సులు, ఆ తర్వాత 3 శిరస్సులు, ఆ తర్వాత 4 శిరస్సులు, ఆ తర్వాత 5, ఇక్కడికి వచ్చేసరికి 6 శిరస్సులు. ఇక్కడికి అనేక సహస్ర శోధన, సహస్రాక్షి, సహస్ర అని చెప్పి ఇక్కడ అమ్మవారు. అంటే మీరు ఇలా రాస్తున్నప్పుడు అడిగితే దాని ద్వారా మీరు ఇవన్నీ రాసుకుంటూ ఉంటే, ఇలా రాసుకున్నప్పుడు ఏం చేశానంటే ముందు సరే రాయాలి అనుకున్నాను, పుస్తకం రాయాలనుకున్నాను. ముందు రాయాలనుకుని ఏం చేశానంటే నామపారాయణ ప్రీతావిష్కరణకి నేను అనంతపురంలో ఒక దేవి నవాహ యజ్ఞం తలపెట్టాను. అక్కడ ఆవిష్కరించుదామని అనుకున్నాను. కానీ ఇది అప్పటికి నాకు ఇంకా పుస్తకం పబ్లిష్ చేయడంలో అనుభవం లేక నేను అప్పటికే ఇవ్వలేకపోయాను. తర్వాత ప్రయత్నిస్తే ఏమైంది, అందరూ ఏమన్నారంటే అందరూ రాస్తున్నారు వ్యాఖ్యానం, వ్యాఖ్యానంతో పాటు అమ్మవారి చిత్రం కూడా ఉంటే బాగుంటుందండి అన్నారు. అమ్మవారి చిత్రం బాగుంటుంది అంటే అమ్మవారి చిత్రం ఏదో చిత్రం పెట్టేసి ఎలా బాగుంటుంది, నామంలో భావాన్ని తగినట్టుగా. మనకి ఇంటర్నెట్లో నామంలోని భావాన్ని తగినట్టుగా చిత్రాలు ఎక్కడా దొరకవు. ఇంటర్నెట్లో చిత్రాలు దొరుకుతాయి, కానీ నేనేం చేశానంటే నాకు దానికి తగిన ఒక చిత్రం తీసుకోవడం ఇంటర్నెట్ నుంచి, దానికి తగినట్టుగా రకరకాల ఫ్రేమ్స్ కట్టడం, తర్వాత అమ్మవారిని ఎక్కడ ఎలా చూపించాలి అలా చూపించుకుంటూ ఆయా నామాల్లోని ఆయా నామాల భావాన్ని తగ్గట ఆ పిక్చర్స్ చేసుకుంటూ అప్పుడు ఏమైంది, దాదాపు సంవత్సరం పట్టింది, సంవత్సరంన్నర పట్టిందండి. రోజుకి 6 నామాల కన్నా నా ఫోటోలు తయారు చేయలేకపోయామండి. అది పట్టేసరికి 2023 అయింది.
నేను బుక్ రాయడానికి లేట్ అవ్వడానికి కూడా కారణం, బుక్ పబ్లిష్ చేయడానికి లేట్ అవ్వడానికి కూడా కారణం ఇదొకటి. ఎందుకని ఈ ఫోటోలన్నీ తయారవడం కష్టమైంది. నేను అప్పట్లో అందరికీ ఏమని చేసి పుస్తకం ఇస్తానండి, దీనికి అప్రాక్సిమేట్గా పెయింటర్ చెప్పినట్టుగా 2,400 రూపాయలు అవుతుంది అని చెప్పేసారు. పాపం కొంతమంది డబ్బులు ఇచ్చారు. అందరికీ చెప్పుకుంటూ వచ్చాను, ఇలాగ పలానా కారణం ఫోటోలు తయారవడం లేట్ అవుతుంది, అందరికీ మెసేజ్లు పెట్టుకుంటూ వచ్చాను. ఆ కారణం చేసి దాదాపు సంవత్సరం తర్వాత ఈ ఫోటోలన్నీ తయారయ్యి మళ్ళీ అప్పుడు బుక్ పబ్లిష్ చేశాను. అది పబ్లిష్ చేసేసరికల్లా దానికి ఏమైందంటే చాలా ఖర్చు అయ్యింది, చాలా ఖర్చు. నా దగ్గర అంత డబ్బు లేదు. దాదాపు 29 లక్షల రూపాయలు 3 వాల్యూమ్ గ్రంథాలు ప్రింట్ చేయడానికి 29 లక్షలు, ₹1 లేదు నా దగ్గర, అంత స్తోమత కూడా లేదు. అప్పుడు దానికి ఏం చేశానంటే ఈ గ్రంథావిష్కరణ, అమ్మవారికి గ్రంథాలు అందరికీ చూపించాలి అని చెప్పి ఇక్కడ ఏం చేశానంటే చిక్కడపల్లిలో ఒక యజ్ఞం, నవాహ యజ్ఞం అని చెప్పి కార్యక్రమాన్ని తలపెట్టి అందరినీ భక్తులను ఆహ్వానిస్తే భక్తులు గ్రంథాలు కావాలి వచ్చారు. గ్రంథాలు రాయడం అయింది. ఏదైతేనండి ఆ గ్రంథాలు 1200 గ్రంథాలు అప్పుడే అయిపోయాయి. ఎవరికి ఇచ్చారో ఎవరికి లేదో, ఎందుకంటే రకరకాల వాళ్ళు అందరూ డిస్ట్రిబ్యూషన్ దిగారు, ఏమేం చేశారో మనకు తెలీదు. గ్రంథాలు మాత్రం లేకుండా అయిపోయాయి. డబ్బులు కూడా నా చేయడం కూడా అది అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇలాంటివి మాట్లాడకూడదు. మొత్తం మీద కొంతమందికి అందరి మాట కూడా వాస్తవం. ఇప్పుడు మళ్ళీ ఏం చేశానంటే అదే గ్రంథాన్ని ఇప్పుడు అక్షరాలు పెద్దవి చేసి తర్వాత పేజీలు, అక్షరాలు పెద్దవి అయితే పేజీలు పెరుగుతాయి. అందుకని ఏం చేశారంటే 3 వాల్యూములు అమెరికా నుంచి లంక కుటుంబరావు గారిని ఆయన దాదాపు 1,50,000 ఇచ్చారండి. నాకు గ్రంథాలు కావాలి అని చెప్పి ఒక 50 గ్రంథాలు కావాలని 1,50,000 ఇచ్చారంటే 3,000 రూపాయలు చొప్పున ఆయన పేమెంట్ చేశారు. 1,50,000 ఇచ్చి నాకు 3 వాల్యూములు కలర్ చేయాలన్నారు. నేను అక్షరం పెద్ద చేయడం, ఆయన చెప్పిన 3 కలర్లో పెట్టి ఇప్పుడు ఆ గ్రంథం ప్రింట్ అవుతుంది. అది ఆ రకంగా ఈ గ్రంథాన్ని. కానీ ఈ లోపల ఏమైందంటే ఆస్ట్రేలియా నుంచి రోజు, ఆయన పేరు ఏంటంటే గోదావరి శివకుమార్ గారు, ఆయన ఆస్ట్రేలియాలో జాబ్, ఆయన డాక్టర్ అనుకుంటా, డాక్టర్ ఫిజియోథెరపిస్ట్. ఆయన రోజు ఫోన్ చేసి, గురుగారు మీ దగ్గర నేను రోజు లలితా సహస్రనామం చెప్పుకుంటాం, వ్యాఖ్యానం చెప్పించుకుంటానని చెప్పి రోజు 4:30 నుంచి ఈవినింగ్ 4:30 నుంచి, అంటే వాళ్ళ రాత్రి వాళ్ళకి 10, ఇంచుమించుగా 6:30-7 వరకు నాతో ఆన్లైన్లో ఉండి నా చేత చెప్పించుకున్నాను. అప్పుడు ఏమన్నారంటే 56వ శ్రీమన్ నగర్ నాయిక అని వచ్చింది. దానికి నేను ఈ బుక్లోని 8 పేజీలు వ్యాఖ్యానం సార్. దీని మీద ఉంది కదా, శ్రీమన్ నగర్ నాయిక అంటే మణిద్వీపం కదా, దీని గురించి ప్రత్యేకంగా గ్రంథం ఎందుకు రాయకూడదు అన్న. ఇప్పుడు నా దగ్గర ఫైనాన్స్ లేదు కదా, ఇప్పుడు ఈ గ్రంథం రాస్తే మంచిది, ఫైనాన్స్ కొంత చేరుతుంది ఈ గ్రంథం ప్రింట్ చేయడానికి అని చెప్పి ఏం చేశానంటే శ్రీమన్నాగర్ నాయక గ్రంథం రాశాను, ప్రింట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే భక్తులందరూ ముందుకు వచ్చి ఈ గ్రంథాన్ని తీసుకుంటారు. ఈ గ్రంథాన్ని తీసుకోవడం వల్ల నాకు ఇప్పుడు ఫైనాన్స్ క్రమంగా వస్తుంది. ఇప్పుడు ఈ గ్రంథాన్ని పబ్లిష్ చేస్తాను.